భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉంది? అండ్ మన వాళ్ళు పర్టికులర్గా S-400 అని ఒకటి యూజ్ చేయడం జరిగింది. అసలు S-400 దాని గురించి ఏదైనా చెప్పండి మేడం. యాక్చువల్లీ S-400 అంటే ఒక మిసైల్ సిస్టమ్. అది దాన్ని అంటే దాన్ని మెయిన్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఆ మిసైల్ మనం లాంచ్ చేసిన దగ్గర ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఒక 600 కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం అది రేడార్లో మొత్తం అది ఐడెంటిఫై చేస్తుంది. ఏదన్నా అంటే ఎక్కడి నుంచైనా బుల్లెట్స్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ ఫైరింగ్ కానీ ఆర్మీది ఏదైనా సరే మూవ్మెంట్ కానీ ఏదైనా ఉంటే ఆ రేడార్తోనే అది కనిపెడుతుంది. అండ్ ఆల్సో అది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ వరకు కూడా ఒకవేళ ఏదైనా మిసైల్ కనుక వేరే సైడ్ నుంచి ఫైర్ అయితే దాన్ని అంబుష్ చేస్తుంది, అంటే ఇంటర్సెప్ట్ చేసేస్తుంది. సో మెయిన్ ఏంటంటే దాని పని ఏంటంటే నిన్న మనం చూస్తుంది ఏంటంటే మొత్తం దీంట్లో జరిగిన వార్లో కూడా, ఇది వార్ అనొచ్చా నాకు తెలియదు, బట్ ఈ వార్లో ఏంటంటే కంప్లీట్గా ఎఫిషియెంట్గా పనిచేసింది S-400 మిసైల్ సిస్టమ్. ఇది మనము రష్యా దగ్గర నుంచి కొనుక్కున్నాం 2018లో ఆల్మోస్ట్ 5.38 బిలియన్కి ఏదో కొన్నాము. అంటే యాక్చువల్లీ S-400 ఓన్లీ ఇండియా దగ్గర ఉంది, చైనాలో ఉంది, రష్యా తయారు చేసింది కాబట్టి రష్యా దగ్గర ఉంది, అండ్ టర్కీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఇలాంటి సిస్టమ్ అనేది ఎవరి దగ్గర లేదు, ఓన్లీ మన దగ్గర ఉంది. అండ్ ఆల్మోస్ట్ అది ఇప్పటివరకు 11 మిసైల్స్ ఏమో జెట్స్తో కలిపి దాన్ని ఇంటర్సెప్ట్ అనేది చేసింది. సో S-400 అనేది చాలా వైరల్గా, అంటే ఇప్పుడు మనం ఎప్పుడు చూసిన న్యూస్ దీని గురించి వింటున్న కొద్దీ ఎక్కువ హైలైట్ అయింది అయితే S-400, ఎందుకంటే అది ఒక బిగ్ టాయ్ లాగా అదే పనిచేస్తుంది అన్నిటికంటే. అండ్ భారత సైన్యం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యల మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? ఆబ్వియస్లీ తీసుకోవాల్సిన టైం వచ్చింది, ఇట్స్ హై టైం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి 2001, 99 అంటే 4, 2008 ఎన్ని అటాక్స్ అయినా కూడా గమ్మున కూర్చొని ఉన్నాము. కౌంటర్ రిటాలియేషన్ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే మనం డైరెక్ట్ పిఓకేకి పోయి మొత్తం ఇవన్నీ చేయడము, మిసైల్స్ యూజ్ చేసడం అంటే కరెక్ట్ ఫస్ట్ టైం ఎఫిషియెంట్గా ఆర్మీ అనేది పనిచేస్తుందని నా అభిప్రాయం. అండ్ భారత్కి రష్యాకి ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నాం, అసలు ఆ ఒప్పందం ఏంటి? భారత్కి ఉన్ను పాకిస్తాన్కి అంటే ఏదైతే ఏం లేదు, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉంది మన మధ్యలో. అండ్ ఇప్పుడు జెనీవా కన్వెన్షన్స్ ఇవన్నీ జరిగినాయి. ఏంటంటే సీజ్ ఫైర్ ఉండకూడదు, ఇవన్నీ చేయొద్దు, అంటే పీస్ హార్మనీ ఉండాలి వాళ్ళకి మనకి అని చెప్పేసి జెనీవా కన్వెన్షన్స్ సైన్ చేయడం అదంతా జరిగింది. బట్ దెన్ మనం ఎంత అగ్రిమెంట్ సైన్ చేసినా వాళ్ళు ఎక్కడ ఆగలేదు. వాళ్ళు ఆల్వేస్ ఎప్పుడు కూడా బార్డర్ దాటి వచ్చి మన మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. ఏ రోజు కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటి పాకిస్తాన్ని చంపలేదు, పాకిస్తాన్ ఆర్మీని చంపలేదు. బట్ ఏళ్ల తరపడి డికేడ్స్ నుంచి కొన్ని ఏళ్ల నుండి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు బార్డర్ దాటి వచ్చి మన ఆర్మీని మన సివిలియన్స్ని ఎన్నో విధాలుగా, అంటే ఇప్పుడు ముంబై అటాక్ అయినా కావచ్చు, ఈవెన్ హైదరాబాద్లో ఎన్నిసార్లు అటాక్ జరగలేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా పహల్గామ్ అటాక్, ప్రతిది కూడా వాళ్ళు స్టార్ట్ చేసిందే. ఫస్ట్ టైం మనం రిటాలియేట్ చాలా స్ట్రాంగ్ ఇస్తున్నాము. ఏమంటే ఇంకా ఇంకొన్ని రోజులు ఇట్లా నడుస్తుంటే మేబీ మనం కావాల్సినవి మనం సాధించుకుంటామని అనుకుంటున్నాను నేను. అండ్ S-400కి త్రిమ్ఫ్ అనే ఈ వ్యవస్థకు ఒక పేరు పెట్టడం జరిగింది, అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు? దేనికి? S-400 వ్యవస్థకి. అది S-400 ఏంటంటే మనకి రష్యాకి జరిగిన దాంట్లో ఏంటంటే అది బేసికల్లీ రష్యా వాళ్ళు ఇచ్చుకున్న ఒక ముద్దు పేరు లాంటిది, అది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ పేరు పెడితే ఆబ్వియస్లీ మన మీద పెట్టుకోవాలి కాబట్టి అదే రన్ అవుతుంది. అండ్ ఇది ఓన్లీ 4 కంట్రీస్కే ఉంది, పాకిస్తాన్కి అది లేదు, ఈవెన్ అమెరికా దగ్గర కూడా లేదు. అది ఒక ఇండియాకి ఒక అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. అండ్ ఇదే ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం సివిలియన్స్ పైన ప్రభావం ఎలా ఉంది? ఎప్పుడైనా చూడండి, ఇండియాకి పాకిస్తాన్కి ఏదన్నా జరిగితే ఫస్ట్ సఫర్ అయ్యేది జమ్మూ కాశ్మీర్ పీపుల్, అక్కడ ఉన్న సివిలియన్సే. ఎందుకు అంటే నిన్న పూంచ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఏంటంటే మనం ఎప్పుడైతే అటాక్ చేసినామో ఆపరేషన్ సింధూర్తోని, వాళ్ళు వెంటనే ఆగకుండా చేసింది ఏంటంటే డైరెక్ట్ ఒక ఆర్మీ మీద చేయకుండా, డైరెక్ట్ కంబాట్ చేయకుండా, ఒక పిరికి పందల్లాగా, అంటే ఎందుకు పనికిరానిలాగా వెళ్ళి విలేజెస్, వాళ్ళ దగ్గర ఏమైనా ఆర్మ్స్ ఉంటాయా, వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయా, ఏమున్నది, ఒక ఇన్నోసెంట్ అమాయకపు విలేజెస్ మీద, పిల్లల మీద, ఆడవాళ్ళ మీద వాళ్ళు ఆ షెల్లింగ్ అదని చేయడం చాలా తప్పు. అది దానివల్ల ఎంతమంది చనిపోయినారో నిన్న చూసిన, ఆల్మోస్ట్ 12 మంది చనిపోయినారు. ఒక ఆర్మీ కూడా మురళీ నాయక్ అని ఈ పర్సన్, ఆయన కూడా జస్ట్ 22 ఇయర్స్ ఆ పర్సన్ చనిపోయాడు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఏంటంటే వి గో అకార్డింగ్ టు రూల్స్, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లాకి కరెక్ట్గా అడిహేర్ అయి ఉంటాం. అంటే మనం అకార్డింగ్ టు లా పోతాం, అన్లాఫుల్ ఏది చేయం. వాళ్ళు చేసేది ఏంటంటే అనెథికల్, అన్లాఫుల్, ఏది కూడా ప్రాంప్ట్గా స్ట్రైట్గా చేసేవాళ్ళు కాదు వాళ్ళు. సో ఇప్పుడైనా ఏమంటారు, ఇది ఒక ఎండ్ రావాలి, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది తొందరగా మూసి పీస్ అనేది ఉంటే చాలు. అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి మరియు రాకి
ఈ వ్యవస్థలు అంటే వీటి పాత్ర ఎలా ఉంటుంది? మెయిన్ పాత్ర పోషించేదే వాళ్ళు. రా అనేది ఏంటంటే, రా గురించి మీకు తెలిసే ఉంటుంది అందరికీ. రా మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఫారెన్ ఎనిమీస్ దగ్గర నుంచి స్పైయింగ్ చేసి అన్నీ చేసి మనకి రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఎప్పటికీ అప్పటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుండాలి. ఏమైనా ఇట్లా అటాక్ జరిగేది ఉందా, లేకపోతే ఏదైనా ఉందా అని చెప్పేసి ఇచ్చేది రా. ఎట్ ద సేమ్ టైం ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ డిపార్ట్మెంట్ ఏముంటుందంటే, ఇట్లాంటి రిపోర్ట్స్ ఇవ్వడంతో పాటు టెక్నికల్లీ చూసుకుంటారు. అంటే కంప్లీట్ సర్వర్స్, సిస్టమ్స్, నెట్వర్క్కి సంబంధించింది, కంప్యూటర్స్, అట్లాంటి టెక్నాలజీ అంతా కూడా ఐబీ చేతిలో ఉంటుంది. అండ్ రిపోర్ట్స్ అంటే ఇప్పుడు చూస్తుంటాయి. ఇప్పుడు ఇట్లాంటి రేడార్స్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంటర్ బార్డర్ దగ్గర ఏదైనా మన ఆ రేడార్లో ఏదైనా కనిపించింది అనుకోండి, అంటే ఫారెన్ కంట్రీస్, ఎనిమీ కంట్రీస్ ఏదైనా జెట్స్ రావడం అట్లాంటివి, అవన్నీ కూడా వీళ్ళంతా ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టే మన నేషనల్ సెక్యూరిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాంప్ట్గా పనిచేస్తూ ఉంటారు. అండ్ మన కోసం ఎంతోమంది రా ఏజెంట్స్ కూడా స్పై లాగా వెళ్ళి అంటే ఇప్పుడు అజిత్ దోవల్ ఈజ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. అంటే అజిత్ దోవల్ మెయిన్ ఏంటి, 7 years ఎన్నో ఇయర్స్ అయినా పాకిస్తాన్లో స్పై లాగా పనిచేసి, సీక్రెట్గా ఏజెంట్లా పనిచేసి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా లాగా వచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ వింటే చాలా బాగుంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఎంతోమంది మన దేశాని కోసం వాళ్ళ లైఫ్స్ పనంగా పెట్టి చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ లైన్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఒక కంచెను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రభావం ఎంత ఉంది? ఇప్పుడు ఎల్ఓసి అనేది అప్పుడు వచ్చింది కాదు. ఆల్మోస్ట్ 1947లో ఎల్ఓసి అనేది ఫామ్ అయింది. ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే వాళ్ళు అటు ఉండాలి, మనం ఇటు. పాకిస్తాన్ వాళ్ళు అటే ఉండాలా, మనం ఇటే ఉండాలా. ఆ లైన్ క్రాస్ అయినామంటే యుద్ధంకి ఇండైరెక్ట్గా మనము యుద్ధానికి ప్రకటించినట్టు ఇండైరెక్ట్లీ. సో దాన్ని బట్టి ఒక బార్డర్స్ అనేది ఉంది. బార్డర్కి సంబంధించిన లాస్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు దాటద్దు, మనం దాటద్దు. దాటినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇండియన్ బౌండరీ కూడా దాటద్దు వాళ్ళు. సో మనం చెప్తున్నాను కదా, మనం లాఫుల్గా వెళ్తాం, వాళ్ళు ఎప్పుడు కూడా లాఫుల్గా బిహేవ్ చేయరు.